श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं पूर्ण ब्रह्मोपदेशिकं श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। श्रीधरस्वामिनं नित्यं बोधकारणमव्ययं भावातीतं अहं वन्दे सुखज्ञानैकनिर्मलं। వందారుజనమందారం వందే అంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పూర్ణయార్య పుత్రరత్న మహాం గురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్ష్యం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అస్మత్యార్య నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. సుప్రభాతం చెప్పవలసిన స్వామి. అవ్యక్తాసు ప్రతిష్టా దేవా పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట పరమ పురుషాయ కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్టో ఉత్తిష్ట గురుదేవా ఉత్తిష్ట అచలధ్వజ. ఉత్తిష్ట సర్వదేవేశ త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మహద్రూపాంతరస్థితాం హిరణ్యగర్భ మనోహర దివ్యమూర్తి శ్రీ నిజ గురు శ్రితజన ప్రియదానశీలి శ్రీమద్గురేశ దయితే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరేంద్ర వందితే భవతు ప్రసన్న హిరణ్మయావర్ణ మండలి సుధీ సాక్షిభూతామనంత రూపిణి వేదాంత వేద్య దయితే తవ సుప్రభాతం. అత్యాది సప్త ఋషియా సముపాస సంధ్యాం ఆకాశతత్వమావర్ణరహితా అఖిలాంతరస్తాం బ్రహ్మైవ రూపత్వమేవా పరమార్థతత్వం. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. వేదాంతసార సర్వం తత్వమేవా సత్యం త్రైలోక్యవశమానాయ సర్వం తవ స్వప్రకాశం. భాషావతీర్ణ వేద్యం తవ బోధరూపం. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. న శబ్ద పంకజం శాసా నైవాస్తి తత్వం నిశ్శబ్ద శబ్దతీతం నిజతత్వరూపం తేజోంధకారరహితం బాహ్యస్వరూపం. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. సభాయాంతరూసి త్వమేక సర్వం సమం హి సర్వే యపిశిష్టమవ్యయం. అతత్వరూపతత్వం నహి వస్తు కించిత్. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. వ్యోమవద్బహిరంతరస్థం యాలైష భూమా అశరీరతత్వమేకం అహం నమామి. అగచ్చానంతదేవా అఖిలాంతరాత్మా. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. విశుద్ధ నిర్గుణాత్మా గగనూప సదృశం నజ్ఞాతమమృత స్వరూపం సభాయాంతరస్థం పూర్ణాచల గురోరేకం సువిశాలతత్వం. శ్రీభాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. శ్రీభూమరూపాదయాది గుణామృతాబ్ది సర్వారిష్టనాశా జగదేక శరణ్యమూర్తి శ్రీ సత్యజ్ఞానానంతతీత నిత్యస్వరూప
श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम् अज्ञानमूलहरणं तव चरणतीर्थं गुरुपादस्थानतीर्थं गुणरूपरहितं त्वं विना न किञ्चिदातीरम् अविनाश तत्त्वं श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम् इत्थं स्वप्नान्तरस्थं लिखितं ब्रह्मीश तत्त्वं शुद्धे सुचुप्त्या विवचा परिपूर्णतत्त्वं तेषां प्रभातसमये स्मृतिरहितभाजां प्रज्ञानतीतपरमाम् अप्नोति सत्यम् श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम् इत्थं वृषाचलपतिरुह सुप्रभातम् ये मानवा प्रतिदिनं पठितुं प्रवृत्तः तेषां प्रभातसमये स्मृतिरहितभाजां प्रज्ञां परार्थसुलभां परमां प्रसूति श्रीभागवत कृष्ण भूम प्रभो तव सुप्रभातम् श्रीपूर्णानन्दपुल्लयार्य तव सुप्रभातम् श्रीवेदान्तानन्द वेङ्कटरमणार्य तव सुप्रभातम्। जय सद्गुरु प्रभु महाराज को जय। జై గురుదేవ్. పేజీ నెంబర్ అన్నా 272. జై గురుదేవా. జై గురుదేవ్. వెంకటదాసు వచ్చినట్లేడు. జయ గురుస్వామి. జై గురమ్మ. జై డ్యూటీ చేసుకోండి. చేసుకున్నాను సార్. నిన్న చెప్పాం కదా, ఈ ఆగ్నేయ చక్రం నుంచి ఆజ్ఞలు అందించబడుతూ ఉన్నాయి, అందువల్ల దానికి ఆగ్నేయ చక్రం అని పేరని. ఆ ఆజ్ఞలను పంచకర్తలు పంచశక్తులతో కూడి అందుకుంటూ ఉంటారు. ఇక్కడ గంటిక అనే మాట మళ్ళీ వేరే ఎందుకు తీసుకొచ్చారంటే, ఇడానాడి, పింగళానాడి, సుషుమ్న నాడులు, ఆ 3 నాడులు గంటిక స్థానం దగ్గర ప్రారంభమైనవి. ఇడానాడి, పింగళానాడి, సుషుమ్న నాడులు 3 గంటిక అనే స్థానం. అంటే ఎక్కడైతే అష్టదళ పద్మం అని చెప్పి అందులో ముడిలో నుంచి ఒక చోట ముడి, ఆ ముడిలో నుంచే ఇవన్నీ నాడులన్నీ గంటికగా ఉండి అందులో నుంచి వచ్చాయని చెప్పారే, ఆ గంటిక స్థానం దగ్గర ప్రారంభమైనవి. అచట నుండి అంతరైడ, పింగళ, సుషుమ్న నాడులు అనేటువంటివి కొంత దూరం వచ్చాయి. అక్కడ నుంచి కొంత దూరం వచ్చాయి. గంటిక అనేటువంటిది ఏమంటే, అది మన కొణనాలకు పై స్థానము. కొణనాలకు ఎక్కడైతే మన గొంతులో కనపడుతూ ఉందో దాని వెనక కొణనాలకు మూల స్థానం గంటిక. ఆ గంటిక అనే దాంట్లో అనేకంగా కిందికి వచ్చినవన్నీ మళ్ళీ వెన్నుపూసల ద్వారా కిందికి వచ్చిన నాడులన్నీ కూడా దాంట్లోనే వచ్చాయి. అది వెనక భాగం ఇప్పుడు అంగట్లో పైన కొణనాలకు అనేది కిడ్నాలకు అంటూ ఉంటారే, దానికి వెనక భాగంలో ఉంటుంది, తలలో. ఎక్కడైతే మన గొంతులో కనపడుతుంటుందో దాని వెనుక కొణనాలకు మూలస్థానమే గంటిక, అక్కడ ఉంటుంది. ఈ షట్చక్రముల సాధనలో అమృత బిందువు ఆ కొణనాలకు స్థానం నుంచి గంటికల ద్వారా వస్తుంది అని అంటారు. ఈ షట్చక్రముల సాధనలో అమృత బిందువు అనేది ఆ కొణనాలకు స్థానం నుంచి గంటికల ద్వారా వస్తుందని అంటారు. ఆ అమృత బిందువును యోగి అయినటువంటి వాడు పానము చేస్తాడు. ఆ యోగంలో చెప్పిండేది ఇదంతా. దానివల్ల ఆయన ఆయుస్సు పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది. ఈ గంటిక ఎక్కడైతే మొదలైందో అక్కడ అంతరైడ, పింగళ నాడులు వచ్చినాయి. ఈ గంటిక ఏడ మొదలైతే అది అక్కడ అంతరైడ అనేది, పింగళ నాడులు అనేటివి వచ్చినాయి.
బాహ్య ఇడ పింగళ నాడుల వలన శ్వాస జరుగుతూ ఉంది, శ్వాస ఆడుతూ ఉంది. బాహ్య ఇడ పింగళ నాడులు, అదే ముక్కు ఎడమ వైపు కుడివైపు. అంతరీడ పింగళ నాడుల్లో శ్వాస ఆడదు, కానీ ఆ లోపల పుట్టే చోట అంతరనాడి ఇడానాడి అనేటివి ఆ ముడిలో నుంచినే, గంటికలో నుంచినే ప్రారంభమయ్యాయి. అక్కడేమో శ్వాస ఆడదు, కానీ శక్తి ఉంటుంది. అంతర ఇడనాడిలో చంద్రమండల ప్రభావం ఉంటుంది, అంతర పింగళ నాడిలోనేమో సూర్యమండల ప్రభావం ఉంటుంది. అందువలనే వీటిని చంద్రనాడి, సూర్యనాడి అని అంటారు. దానివలనే దీన్ని ఇడానాడిని చంద్రనాడిని, పింగళ నాడినేమో సూర్యనాడి అని అంటారు. సుషుమ్న నాడినేమో అగ్నినాడి అని అంటారు. ఈ సుషుమ్న నాడిలో అగ్నిమండలం యొక్క ప్రభావం ఉంటుంది. మండలత్రయం దాటేటప్పుడు ఈ 3 మండలాల ప్రకాశముల యొక్క ప్రభావాన్ని ఈ 3 నాడులు పంచుకొని సహస్రారం దగ్గర అష్టదళ పద్మం యొక్క మధ్యమందు శ్వాస లేనందువల్ల అక్కడ కదలికలు లేవు. సహస్రారం దగ్గరేమో అష్టదళ పద్మం యొక్క మధ్యంలో ఎక్కడైతే ఈ గంటిక అనేది ఏర్పడి ఇవన్నీ పుడుతున్నాయో అక్కడ కదలికలు లేవు. అందుకనే అది అచలహంస. అక్కడ అష్టదళ పద్మంలో ఉండేటువంటి దాని దగ్గర ఎక్కడైతే పుడుతున్నాయో అక్కడ లేవు, అక్కడ కదలికలు లేవు. కేవలం శక్తి రూపంలో ఉంది, కదలికలు లేవు, శ్వాస లేదు అక్కడ. కాబట్టి అది అచలహంస అని పేరు పెట్టారు దానికి. ఈ కదలికలు లేనందువల్ల ఈ ప్రణవనాదం అనేది, కదలిక అనేది లేనందువల్ల ఈ ప్రణవనాదం చైతన్యంతో కూడి ఉంది కనుక శ్వాసతో కలిసిన చైతన్యం ప్రాణమని పేరు మార్చుకుంది. కదలికలు లేకుండా ఉన్నందువల్ల ఈ ప్రణవనాదం అనే శబ్దము చైతన్యంతో కూడి ఉంది. కాబట్టి ఆ శ్వాసతో కలిసిన తర్వాత, శ్వాసతో కలిసిన చైతన్యం అంతకుముందు కేవలం చైతన్యంగా ఉంది, శ్వాసతో కలిసిన తర్వాత ప్రాణమని పేరు మార్చుకుంది. ప్రాణము అంటే ప్రాణం ఉందా లేదా చూడు అంటే శ్వాస నడుస్తుందా లేదా, శ్వాస కదలికల్లో ఉంటే చైతన్యము ఈ శ్వాస రెండు కలిస్తే ప్రాణము అయింది. శ్వాసతో కలయిక మునుపు అది చైతన్యం, శ్వాసతో కలయిక ముందేమో కేవలం చైతన్యం, శ్వాసతో కలిసిపోయాక అది ప్రాణం. చైతన్యమే స్థానభేదాన్ని బట్టి ప్రాణమైంది. చైతన్యమే దాని పేరే స్థానభేదాన్ని బట్టి ప్రాణమైంది. సహస్రారంలో ప్రాణవాయువు యొక్క చలనం లేనందువలన, సహస్రారంలో వాయువు యొక్క చలనం లేనందువలన అక్కడ అచలం ఉన్నది, చలించేది లేదు. అది ప్రాణవాయువు అంతటా పోతుంది, కానీ అక్కడ కూడా రక్త ప్రసారాలు కూడా దాంట్లో కూడా జరిగినప్పటికీ అంతటా పోయినప్పటికీ దాంట్లో వాయువులు అనేటువంటి చలనము ఇక్కడ ఉన్నట్లుగా లేదు అని, ప్రాణవాయువు యొక్క చలనం అక్కడ లేదు. కాబట్టి సహస్రారంలో ప్రాణవాయువు యొక్క చలనం లేనందువల్ల అక్కడ అచలం ఉన్నది. కానీ అక్కడ నుండి ఇడ పింగళ నాడులలో గాలి లేదు. అంతరనాడి ఎక్కడైతే పుడుతున్నాయో ఈ అష్టదళ పద్మం మధ్యలో ఉన్నటువంటి ఒక అది పుట్టేటువంటి స్థానం చెప్పారు కదా, పద్మంలో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ ఉంగరం లాంటిది, అక్కడ అంతర్నాడులు ప్రారంభమయ్యే చోట గాలి లేదు, ప్రాణవాయువు లేదు. అక్కడ నాదము వినబడదు. ఆ చైతన్యంతో కూడి ఉండటం వలన చిన్నాద, చిద్బిందు, చిత్కళలు అనేటివి చైతన్యంతో కలిసిన తర్వాత అంటారు. ఈ త్రివిధములు విని కనేవాడు మరియు ఈ వివరములు ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు సాంఖ్యుడు. ఈ వివరములన్నీ ఈ త్రివిధములైనటువంటి ఈ 3 రకాలైనటువంటి వాటిని చిన్నాద, చిద్బిందు, చిత్కళ, నాదము, బిందువు, కళ,
3. అవి ఈ త్రివిధములు విని కనేవాడు ఎవరైతే ఉన్నారో, ఈ వివరములు ఎవరైతే తెలుసుకుంటున్నాడో, ఆ తెలుసుకుంటున్నవాడే సాంఖ్యుడు. సాంఖ్యుడు అంటే అంశే. అంశ జరుగుతున్నటువంటి అంశ అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుపుతున్నటువంటి వాడే సాంఖ్యుడు. సాంఖ్యుడు అంటేనే అంశ అని. ఇది ఎవరికైతే తెలియబడుతుందో, ఈ వివరములు ఎవరికైతే తెలియబడుతున్నాయో, అయ్యో మ్యూట్ చేసుకో. ఇది ఆగ్నేయమును చేరి, ఆగ్నేయము అంటే గంటకా స్థానము ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి స్థానభేదము చేత ప్రణవం శరీరం అంతా వ్యాపించటం వలన అన్ని స్థానములు ప్రణవాత్మకమే. స్థానభేదం చేత ప్రణవమునకు ఇన్ని పేర్లు. ఆ గంటిక స్థానం దగ్గర దానిపైన అష్టదళ పద్మ మధ్యమున చిన్నాద చిద్బిందు చిత్కలలు అంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసరికి భూమధ్య స్థానమునకు ఒక అంగుళం పైన పాలభాగమున వద్ద అక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం భూమధ్య స్థానానికి ఒక అంగుళం పైన పాలభాగం అంటే మన నుదిటి మీద, ముక్కుకు పైన నుదిటిలో మధ్యలో పాలభాగం వద్ద అక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రం. అక్కడికి వచ్చేసరికి చైతన్యం ప్రాణంగా మారింది. ప్రాణం జడమే, చైతన్యంతో కూడే ప్రాణం చలిస్తోంది. జడంగా ఉండేదే చైతన్యంతో కూడి చలిస్తోంది. హంస ఆగ్నేయమందు చేరి నాదబిందు కలలుగా ఉన్నది. ఈ హంస అనే ప్రాణవాయువే పీల్చుతున్నది, వదులుతున్నది. నాదబిందు కలలుగా ఉంది. ఆగ్నేయమందు చేరి నాదబిందు కలలుగా ఉంది. నాదబిందు కలలు అనేది ఆజ్ఞాచక్రం దగ్గర సహస్రారంలో అష్టదళ కమలం మధ్యమున ఉన్నదేమో చిన్నాద చిద్బిందు చిత్కలలు. అష్టదళ కమలం మధ్యంలో పుట్టే చోట ఉన్నదేమో చిన్నాద చిద్బిందు చిత్కలలు. సహస్రారం మధ్యంలోకి చేరి మరలా పైకి వెళ్తే, సహస్రారం మధ్యంలోకి చేరి మళ్ళా పైకి వెళ్తే ఉకార మకారములుగా ఉన్నది. అకారం లేదక్కడ, అకారములుగా ఉన్నది. ప్రణవస్థాన భేదము చే అది త్రివిధములుగా ఉన్నది. సహస్రారమందున్న ప్రణవము గంటికేందు చేరగా ప్రాణవాయువుతో కలియుట చేత శబ్దం కలుగగా అది నాదబ్రహ్మం అయింది. ప్రణవస్థాన భేదం చే ఇది త్రివిధములుగా ఉన్నది. సహస్రారంలో ఉండేటువంటి ప్రణవము ఈ గంటికలో చేరగా ప్రాణవాయువుతో కలియడం చేత ఆ శబ్దము కలుగ్గా ఆ శబ్దము నాదబ్రహ్మం అయింది. అంతరైడ పింగళ నాడులు బ్రహ్మదండి అన్న వెన్నుపూస అన్న ఒకటే. అదే నిన్న వచ్చింది. బ్రహ్మదండికి ఈ కుడి ఎడమ పార్శ్వముల నుండి హృదయం వరకు వచ్చి ప్రాణవాయువుని తీసుకొని ఊపిరితిత్తుల యొక్క కదలిక చేత, వ్యాకోచము సంకోచముల చేత ఆ బాహ్య ఇడ పింగళ నాడిలో ప్రాణచలనం కలిగింది. ప్రాణచలనం ఎట్లా కలిగింది అనేది చెప్తున్నాడు. ఈ అంతర ఇడ పింగళ నాడులు బ్రహ్మదండికి అంటే వెన్నుపూస నుంచి కుడి ఎడం వైపు పార్శ్వముల నుండి హృదయం దాకా వచ్చి, అంటే గుండె వరకు వచ్చి మళ్ళీ ప్రాణవాయువును తీసుకొని ఊపిరితిత్తుల యొక్క కదలిక చేత, ఊపిరితిత్తులు ఏవైతే కదులుతున్నాయో ఆ కదలిక చేత వ్యాకోచము సంకోచముల చేత, వ్యాకోచం అంటే పీల్చుకోవడము, సంకోచం అంటే వదలడం చేత ఆ బాహ్య ఇడ పింగళ నాడిలో ప్రాణచలనం కలిగింది. బాహ్యంగా ఉండే ఇడా పింగళ నాడిలో ప్రాణచలనం కలిగింది. ఈ ప్రాణవాయువుకు కుడి ఎడమ పార్శ్వముల నుండి హృదయం, ప్రాణవాయువుకు కుడి ఎడమ పార్శ్వాల నుంచి హృదయం అంటే ఊపిరితిత్తుల వరకు వచ్చి ప్రాణవాయువుని తీసుకొని గంటికేందు ప్రణవ బ్రహ్మమును కలిసింది. ఈ ఊపిరితిత్తుల వరకు వచ్చి ప్రాణవాయువుని తీసుకొని మళ్ళీ గంటికేందు ప్రణవ బ్రహ్మము అనే శబ్దాన్ని కలిసింది. మరలా వెనక్కి వెళ్ళింది. ఆజ్ఞా చక్రం నుంచి కిందికి దిగి హృదయస్థానమునకు వచ్చి హృదయస్థానం నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి అక్కడ గంటిక దగ్గర వెళ్ళి గంటిక ఎందలి ప్రణవ బ్రహ్మమును కలవగా
హృదయమందలి ప్రాణవాయువునకు గంటికేందలి ప్రణవమునకు సంబంధం కలిగింది. ఈ గంటిక సూక్ష్మ శరీర సంబంధం. అచ్చటి మార్గం సూక్ష్మం. ప్రాణవాయువు అచ్చటి విజృంభించుటకు వీలు లేక అష్టదళ పద్మ మధ్యస్థానమునందు ప్రాణవాయువు సంచారం లేకపోవటం చేత అక్కడ ప్రణవము సూక్ష్మ బ్రహ్మనాదం అయింది. ఇదంతాను మెదడులో జరిగేటువంటి వాటిల్లో ఆ మెదడులో కేవలము శక్తిని మాత్రమే పంపుతూ ఉంటాయి. ఇవన్నీ కింద జరిగేటువంటి అన్ని నరాల లేక రక్తం పోయి అక్కడ చలనం ఎట్లా జరిగిందో అట్ల పైన జరగదు. వాటికి అన్నిటికీ ఈ వాయువు ద్వారా మాత్రమే ఆ శక్తి అక్కడికి వెళ్తుంది అంతే. ఆ సూక్ష్మమైనటువంటి వెంట్రుకల వలె ఉన్నటువంటి నాడులన్నీ మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. అక్కడి నుంచి వెన్నెముక ద్వారా సర్వ ప్రదేశాలకు నరాల ద్వారా కూడా పోతాయి. ఈ నాడులేమో ఈ వివరించినవన్నీ కూడా తలలో చాలా సూక్ష్మ స్థాయిలో ఉంటాయి. ఆ తలలో ఏమవుతుంది అంటే ఈ మిగతా శరీర భాగాల్లో లాగా నరాలలాగా ఏవైనా కానీ పోయి బాగా స్పష్టంగా కనపడేటువంటి స్థాయిలో అవి ఉండవు. అందుకే ఎక్కడ ఏం జరిగినా రిపేర్లు చేయగలుగుతారు కానీ డాక్టర్లు ఏదో ఒకటి చేయగలుగుతారు కానీ శరీర ఇతర భాగాల్లో. అందుకని తల భాగంలో వచ్చేసరికి ఏమవుతుంది అంటే అట్లా అసలు కదిలించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. కేవలం ఏదో మందులు ఇవి లేదా ఏదన్నా అక్కడ మెదడు దగ్గర బాహ్యంగా జరిగింటే ఆపరేషన్లు లాంటివి ఇట్లాంటివి అయితే కానీ చాలా సూక్ష్మంగా వెంట్రుకలు ఎంత సైజులో ఉంటాయో అట్లుంటాయి ఆ నాడులన్నీ. ఇంకా దానికంటే సన్నగా కూడా ఉంటాయి. అందువల్ల అక్కడికంతా కూడాను ఈ గాలిలో శ్వాస పోతే మిగతా శరీరంలో అన్ని చోట్లకి నరాల్లో నాడులు చేయబట్టుకుంటే నాడి ఆడుతాంది దెబ్బ నాడి అని అంటారే, అట్లా ఆడేటువంటి కదలికలు అనేటివి ఉండవు అక్కడ మెదడులో జరిగే చోట. చేయి పట్టుకున్నారనుకో చేయిలో నాడి కదులుతుందో లేదో అనేది ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. అక్కడ కదలిక ఉండదు. కేవలం శక్తి మాత్రం చేత అక్కడికి తరంగాలు పోతాయి వాయువు ద్వారా. దానిల ద్వారా అవి పనిచేస్తాయి. అందువల్ల అక్కడ ప్రణవము సూక్ష్మ బ్రహ్మనాదం అయింది. అక్కడ ప్రాణవాయువు సంచారం లేకపోవడం వల్ల. అందుకే అది చిన్నాదం అన్నాము. ఆగ్నేయం దగ్గరికి వచ్చేసరికి ఆగ్నేయచక్రం దగ్గర నాడులు స్థూలదేహ సంబంధం ఒకటిచే విశాలంగా ఉన్నవి. విశాలంగా ఉండడం చేత ప్రాణవాయువు విజృంభించింది. అందువల్ల స్థూల నాద బిందు కళలన్నీ స్థూలంగా అయినాయి. మళ్ళీ బయట కమల మధ్యమున ప్రాణవాయువు సంచారం లేకపోవటం వలన అది అనాహత శబ్దముగా ఉన్నది. అచ్చటి నుంచి అక్కడ నుండి రావమును వినవలను. రావము అంటే శబ్ద తరంగం. అక్కడి నుంచి వచ్చేటువంటి అక్కడ అనాహత శబ్దంగా ఉంది. అది వినపడే శబ్దంగా అది బాహ్యంగా వచ్చిన తర్వాతనే ఈ శబ్దము వినపడేటువంటి రావం అంటే శబ్దం యొక్క శబ్ద తరంగాలు కలిగి ఉంది. వినబడే విధంగా ఉంది. అక్కడ లేదు. అది కేవలం అనాహత శబ్దంగా ఉంది. ప్రణవంగా అంటే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి శబ్దంగా. ప్రాణవాయువు మలినమ ఉపకృతితో కలవడం చేత కమల మధ్యమున్న బ్రహ్మమందు ఉండుడి చేత బ్రహ్మయందే స్థానమునకు మలిన ప్రకృతికి చేరదు. ప్రాణవాయువు అనేది మలిన ప్రకృతితో కలవడం చేత కమల మధ్య ఉన్నటువంటి బ్రహ్మమందు ఉండుడి చేత ఆ కమల మధ్యంలో ఉన్నటువంటి బ్రహ్మమందు ఉండుడి చేత ఆ బ్రహ్మయందే బ్రహ్మ ఉండే స్థానానికి ఈ మలిన ప్రకృతి వాటికి చేరదు. అందువల్ల అక్కడికి వెళ్ళడానికి మలిన ప్రకృతికి సత్తా లేదు. ఆ కమలం అనేది చెప్పారే, ఆ అష్టదళ కమలం మధ్యలో ఉన్నటువంటి ఆ బొడుపులో అక్కడ సంచారం చేయడానికి ఇక్కడ ఈ మలిన ప్రకృతికి వీలు కాదు. అక్కడ వాయువు సంచారం ఇక్కడలాగా లేదని చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళడానికి మలిన ప్రకృతికి సత్తా లేదు. అందువలన ప్రాణవాయువుకి అక్కడ సంచారం లేదు. అందువలన అది చిన్నదా చిద్బిందు చిత్కలలుగానే ఉంది. అక్కడ పూర్తిగా నాదబిందు కలలుగా వ్యక్తమయ్యేటువంటి స్థితిలో అక్కడ లేదు. అక్కడ శబ్దవాయువు ఉంది. ఆ శబ్దవాయువు అనేది ఉంది అక్కడ. ఈ శుద్ధవాయువు
అక్కడ శుద్ధ వాయువు ఉంది, శుద్ధంగా ఉన్నటువంటి వాయువు ఉంది. మళ్ళా కిందికి వచ్చి అన్నిటితో కలిసిన తర్వాత ఈ శుద్ధ వాయువు పేరే చైతన్యం. ఆ శుద్ధ వాయువు అక్కడ ఉన్నటువంటి దాని పేరే చైతన్యం. బాహ్య ఇడపింగళ నాడులలో ఉన్నటువంటి వాయువులు స్థూల వాయువులు. బాహ్య ఇడ పింగళ నాడుల్లో ఉండేటివేమో స్థూల వాయువులు. ఇవి పరమాణు సముదాయంతో ఏర్పడినవి. పరమాణువు యొక్క సముదాయంతో ఏర్పడినవి ఇవి స్థూల వాయువులు. పరమాణువు అంటే ఒక చిన్న పెన్నుతో చుక్క పెడితే అణువు ఉంటుంది. ఆ అణువులో ఇంకా అసలు దాంట్లో విభజించడానికి కానీ కనపడడానికి కానీ వీలు కాకుండా ఉన్నటువంటి పరమాణువులు. అణువు కంటే ఇంకా చిన్నవి. అట్లా సముదాయంతో ఏర్పడినవి. దీనికి చలన గుణం ఉంది. పరమాత్మ ప్రకాశము, చైతన్యము, శుద్ధవాయువు అనేటివి పర్యాయ పదములు. ఆజ్ఞాచక్రమునకు సహస్రారముకు ఉండే భేదాన్ని చెబుతున్నారు అక్కడ. అక్కడైతే ఎలా ఉంది, ఇక్కడైతే ఎలా ఉంది అని. అక్కడ ఎట్లుంది, ఇక్కడ ఎట్లుంది అని వివరించడానికి చెబుతున్నారు. ఆజ్ఞాచక్రం దగ్గర స్థూల దేహానికి, స్థూల దేహంతో సంబంధించిన నాడులతో సంబంధం ఉండడం చేత, నాడులు వెడల్పుగా ఉండడం చేత ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేయాలకు స్థూల దేహంతో సంబంధించినటువంటి నాడులన్నీ సంబంధం ఇక్కడ ఉండడం చేత, నాడులు వెడల్పుగా ఉండడం చేత ప్రాణవాయువు ఏమో అక్కడ విజృంభించుతున్నది. శుద్ధవాయువు ఉన్న చోటేమో కేవలం చైతన్యం ఉన్న చోట ప్రాణవాయువు సంచారం లేకపోవడం చేత అక్కడ 1000 అంశాలు అజపముగా జరుగుతున్నవి. అజపముగా జరుగుతున్నది. ఇక్కడ ప్రాణవాయువు సంచారం లేకపోవడం చేత అక్కడ శుద్ధవాయువు మాత్రమే ఉండే చోట 1000 అంశాలుగా అజపం జరుగుతోంది. అదే అది సహస్రారానికి 1000 జపములు. సహస్రారంలో సహస్రారానికి 1000 జపములు కాబట్టి అదే జపం. అది ఆడేది విధానం కూడా తెలియబడదు. అది ఇది అయితే మనకు స్థూలంగా అయితే లోపలికి ముక్కల్లో పొయ్యేకి వచ్చేది తెలుస్తుంది. తర్వాత వెన్నెముకలో పలానా ఆధారం లేకొచ్చింది, స్వాధిష్టానం లేకొచ్చింది అని కూడా గుర్తిస్తా ఉన్నారు. ఇదో ఇట్లా మణిపురానికి వచ్చింది, ఇది అనాహతంలో ఉందిరా ఇప్పుడు ఆడుతా ఉంది అని కూడా తెలియపరిచినటువంటి పెద్దలు కూడా ఉన్నారు. కాకపోతే ఆటికి బేతలకి సహస్రారంలో బేతలకి ఇంకా తెలియబడేది ఏమీ లేదు. అది జపించకనే జపించినట్టు ఉంటుంది. జపం కాకుండా అజపంగా ఉంది. ప్రణవం అనేటువంటి సగుణ బ్రహ్మకు వేణునాద వినోదుడు అనే పేరు కలదు. ఆ ప్రణవం అనేటువంటి అవ్యక్తంగా ఉండే సగుణ బ్రహ్మకు శబ్దం అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో వేణునాద వినోదుడు అనే పేరు కలదు. ఆ ప్రణవ స్థానంలో ఏ జీవుడైతే హంసరూపంగా అక్కడికి చేరాడో, అచల హంసగా ఉన్నాడో, వాడు స్థూల శరీరంలో ఉంటూ సాధన చేత అక్కడికి వెళ్ళాడో, వాడు ఆ గంటికా స్థానంలో ఉన్నటువంటి ఈ ఓంకారం నాదబిందు కళారూపంలో వ్యాపించి ఉండడం చేత ఈ వెన్నుపూస ఒక మురెల్లాగా, ఒక వేణువులాగా డొల్లగా ఉండి చక్రంలో ఆయాశక్తి కేంద్రముల దగ్గర పైకి కిందికి వెళ్ళే మార్గం ఉండడం చేత ఈ గాలిని బంధించే వాళ్ళు ఇక అప్పుడు బంధించడం వల్ల ఏమవుతుందంటే అది పోయి దాంతో కలవదు కాబట్టి దాన్ని స్తంభింప చేసుకొని ఈ కుమ్మకం పట్టేవాళ్ళు. ఇప్పుడు ఎవరైతే ఆ విధంగా అంశరూపంగా ఉన్నటువంటి అక్కడికి చేరాడో దీన్ని యోగా అభ్యాసంలో చేసేవాళ్ళు అచల హంసగా ఎక్కడైతే ఉన్నాడో కదలిక లేకుండా ఈ వాయువు పోయి అక్కడ చేరకుండా బంధిస్తున్నాడో, వాడు స్థూలంలోనే ఉంటూ సాధన చేత అక్కడికి వెళ్ళాడో, వాడు ఆ గంటికా స్థానంలో ఉన్నటువంటి ఆ ఓంకారము నాదబిందు కళారూపంలో వ్యాపించి ఉండడం చేత ఈ వెన్నుపూస ఒక మురళిలాగా, ఒక వేణువులాగా డొల్లగా ఉండి చక్రములలో ఆయా శక్తి కేంద్రముల దగ్గర పైకి కిందికి వెళ్ళే మార్గం ఉండడం చేత ఆ వేణువుకు ఆ మురళిని ఎలాగైతే ఊదుతాడో, దాని ద్వారా ఎలాగైతే రకరకాల స్వరాలు బయటకు వస్తాయో ఆ రకముగా సహస్రారం ఉన్నటువంటి వాడు వేణునాథ వినోదుడిగా ఉండి ఈ షట్చక్రాలు, ఈ 6 రంధ్రాల ద్వారా 6 శక్తి కేంద్రాలలో ఈ జీవునిలో జరిగేటటువంటి వ్యక్తరూప నాద బిందు కళల యొక్క శబ్దమును చక్కగా వింటాడు.
వాడు శబ్దాలు చేయడు, కానీ శబ్దములను వింటాడు. అందుకే ప్రణవం అనే సగుణ బ్రహ్మకు వేణుగాన వినోదుడు అనే పేరు ఉంది. ఈ సగుణ బ్రహ్మను తెలిసి ఆ నాద బ్రహ్మలో ఐక్యమైన వారే ముక్తులు. ఇది నాదానుసంధానం. నాదాన్ని అనుసంధానం చేయము. ఇక్కడ చెప్పాడు చూడండి. నేను మొన్న ఒక రోజు నాదానుసంధానం అనేది ప్రారంభమైన రోజు సినిమాలో ఉంది ఇది, ఈ పదం వాడాడని చెప్తే కదా, ఆ మాట ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు శంకరాభరణం సినిమాలో శంకరాభరణంలో ఓంకార నాదానుసంధానము గానమే శంకరాభరణము అని ఉంది. ఓంకారనాదంతో అనుసంధానమైనటువంటి గానమే శంకరాభరణము అని ఉంది అనే మాటని ఇక్కడ తీసుకున్నారు సినిమాలోడిది. శంకరాభరణంలో వాడినటువంటి మరి ఆ మాట ఓంకారనాదానుసంధానము గానమే శంకరాభరణం అనింది. అంటే ఆ నాదమే, ఈ నాదమే శంకరుని యొక్క ఆభరణం. శంకరుడు అంటే ఈశ్వరుడు. ఈ నాదం ఏదైతే ఉందో ఆ నాదం ఓంకారంతో అనుసంధానమైనటువంటి నాదం. ఈ నాదమే శంకరుని యొక్క ఆభరణము. ఈ వెన్నుపాము అనేటువంటి పిల్లన గ్రోవిలో, ఈ వెన్నుపాము లాగా ఉండే ఈ పిల్లన గ్రోవిలో ప్రాణవాయువు సంచారం వలన, ప్రాణవాయువు అనేది సంచరించడం వలన ఈ స్వరాలన్నీ వినబడుతూ ఉంటాయి. లాహిరి మహాశయులు కూడా క్రియాయోగంలో నాదానుసంధానం గురించి, ఆ నాదం అంటే ఏమిటో, దాని యొక్క పరిచయం ఎలా ఉంటుందో, ముందు ఆ శక్తిని తన యొక్క శిష్యుల్లో ప్రవేశపెట్టి ఎలా చేయాలో నేర్పుతారు. కొన్నాళ్ళు అభ్యాసం చేస్తే ఆ నాదానుసంధానం జరిగి షట్చక్రాలను ఒక్కొక్కటి దాటకుండా నేరుగా ఈ అష్టకముల మధ్య ముందు ఉన్నటువంటి అచల స్థానాన్ని చేరతారు. అది లాహిరి మహాశయులు. లాహిరి అనేది అది ఒక విధానమేమో. ఇది కొమ్మకు మున్నెట్టు నాదానుసంధానం ద్వారా నాద విద్య మనకు అందిస్తున్నారు. ఆ నాదాన్ని అనుసంధానం ద్వారా నాద విద్య అందిస్తున్నారు. ఆ నాద బ్రహ్మంలో ఐక్యమైన వారే ముక్తులు. ఆ నాద బ్రహ్మంలో ఐక్యమైన వారే ముక్తులు. ఈ నాద సాంప్రదాయం అనేది ఉంది ఒకటి. మన చిత్తూరు దగ్గర నుంచి తమిళనాడు వైపుకు, ఆ తమిళనాడు ప్రారంభంలో ఉండే చిత్తూరు నుంచి మనకు అక్కడ కొన్ని ఉన్నాయన్నమాట. నాద సాంప్రదాయం అనే నాద సాంప్రదాయము అని అంటారు దాన్ని. దాంట్లో కూడా చెల్లులు ఉన్నారు కొందరు ఆ నాద సాంప్రదాయం అనే దాంట్లో కూడా. ఈ సగుణ బ్రహ్మ సురంధ్ర సుషుమ్న అనే పిల్లన గ్రోవిలో, సుషుమ్న అనే పిల్లన గ్రోవిలో నాదమును పూరించగా, ఈ నాదం పిల్లన గ్రోవి గుండా బహిర్గతం కాగా దానిని ఆనందించుటచే ఆ సహస్రారంలో ఉండే అచలాంశకు వేణునాథ వినోదుడు అనే పేరు కలిగింది. తాను కొండ మీద వెళ్ళు దారిలో అంతర్వేది యందు ఆ వేణునాథ వినోదుడు ఉన్నాడు. ఈ వేణునాథ వినోదుడు పూర్తిగా అష్టదళ పద్మంలో లేడు. కొంచెం కిందికి వస్తే సూర్యనాడి, అగ్నినాడి, చంద్రనాడి మూడు ఎక్కడైతే కలుస్తాయో, ఆ త్రివేణి సంగమం ఎక్కడైతే ఉన్నదో అక్కడ అంతర్వేది అని ఒక చోటు ఉంది. ఈ అంతర్వేది బయట ప్రపంచంలో ఈ అంతర్వేది అనేది బయట ప్రపంచంలో నరసాపురం దగ్గర ఉంది. అంతర్వేది అనేది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది అనేది నరసాపురం అనే చోట అంతర్వేది ఉంది. ఆ అంతర్వేది అనే చోటే ఇక్కడ కృష్ణానది సముద్రంలో కలిసే సంగమించే ద్వారం. అంతర్వేది అనే చోట కలుస్తుంది. అక్కడ సముద్రంలోకి వెళ్ళి ఈ నదులు కలిసే ప్రదేశంలో దాన్ని పెట్టారు. ఆ వేణుగానాన్ని పూర్తిగా సహస్రారంలో ఉండే వినదు. కొంచెం కిందికి దిగితే అక్కడ ఆ స్థానంను అంతర్వేది అంటారు. కొండ అంటే ఏమిటంటే ఆ సహస్రారమే కొండ. ఆ కొండ మీదకి వెళ్ళే దారిలో అంతర్వేది ఉంది. ఆజ్ఞాచక్రానికి సహస్రారానికి మధ్యలో అంతర్వేది ఉంది. ఆజ్ఞాచక్రానికి సహస్రారానికి
ఈ అంతర్వేది యందు ఈ వేణునాథ వినోదుడు ఉన్నాడు. త్రివేణి సంగమం బయట మనం తినేవాళ్ళు. ఆ ఎవరు వాళ్ళు మధ్యలో చేద్దాం. ఈ వేణునాథ వినోదుడని త్రివేణి సంగమం అంటే ఈ త్రివేణి సంగమం ఈ మూడు కలిసేది ఇక్కడైతే శరీరంలో, బయట ఏమో అలహాబాద్ దగ్గర ఉంది. అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమం ఉంది. అక్కడ గంగా యమున సరస్వతి మూడు కలుస్తాయి. అవును, ఇందిరాగాంధీ ఇల్లు అక్కడే ఉంది దగ్గరలో. గాంధీ గారి ఇల్లు ఉంది కానీ కలిసే చోట కాదు, అది పారుతుంది. కానీ ఢిల్లీలో కూడా ఉంది. ఢిల్లీలో ఒకటి ఉంది. ఒకవైపు నుంచి ఒక్కో వైపు నుండి వచ్చి అన్ని అలహాబాద్లో త్రివేణి సంగమం అనే చోటేమో కలుస్తాయి. యమునా నది, ఢిల్లీ ఇది సరస్వతి నది, గంగా యమున సరస్వతి, ఆ మూడు నదులు కలిసే చోటు పేరు ఈ అలహాబాద్లో ఉంది. నిజానికి అదైతే సింధు ప్రాంతం నుంచి ఇప్పుడు విభజించబడినటువంటి పాకిస్తాన్ ప్రాంతం నుంచి వస్తుంది సరస్వతి నది అనేది. సింధు కూడా అక్కడే ఉంది. గంగా నది ఏమో హిమాలయాల్లోంచి వస్తుంది. మూడు నదులు వచ్చి అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమంలో అక్కడ కలుస్తాయి. అది మనలో ఇడాపిడా సుషుమ్నాడులు కలిసే చోటేమో త్రివేణి సంగమం, మన శరీరంలోనేమో సుషుమ్న మూడు కలిసే చోటేమో భూమధ్య స్థానంలో ఉంది. ఆ రెండు కణాల మధ్య ముక్కుకు పైభాగంలో నుదురు మధ్య భాగంలో ఉంది. అది అచలహంసను కారణహంస అని కూడా అంటారు. గంటికేందు సూక్ష్మ ప్రణవంగాను అక్కడ కారణ ప్రణవంగాను ఉంది. ఎక్కడైతే సూక్ష్మ ప్రణవం ఉందో ఆ గంటిక చిన్మాద చిద్బిందు చిత్కలలు అన్నాం. ఎక్కడైతే సూక్ష్మ ప్రణవం ఉందో అక్కడ ఆ గంటిక చిన్మాద చిద్బిందు చిత్కలలు అన్నాం. ఎందుకని అన్నాం అక్కడ అంటే అక్కడ శుద్ధవాయువునందు ప్రకృతి యొక్క మాలిన్యం లేదు. అక్కడ శుద్ధవాయువు ఉంది, దాంట్లో ప్రకృతి మాలిన్యం లేదు. అది శుద్ధ చైతన్యము అనబడుతుంది. ఆ కిందకు వచ్చి కింద వాయువులతో కలిసే వరకు అక్కడ జరుగుతున్నటువంటిదంతా శుద్ధవాయువు. అందుకని ఈ చైతన్యం వలన కలిగినటువంటి ఈ నాద బిందు కళలు చిన్నాద చిద్బిందు చిత్కళలు అయినాయి. అక్కడ మళ్ళీ ఆగ్నేయమున స్థూల ప్రణవంగాను, ఆగ్నేయమునకు ద్విదళ స్థానము అని పేరు. ఆగ్నేయ చక్రం దగ్గర మళ్ళా రెండు దళముల పద్మం ఉంది. విశుద్ధ చక్రము దగ్గర 16 దళముల పద్మము, అనాహత చక్రము దగ్గరేమో 12 దళముల పద్మము, మరిపూరక చక్రం దగ్గరేమో 8 దళముల పద్మము, స్వాధిష్టానం దగ్గరేమో 6 దళముల పద్మము, మూలాధారం దగ్గరేమో 4 దళముల పద్మము ఉన్నాయి. ఈ ఆగ్నేయ చక్రం దగ్గర ఉన్న ద్విదళ స్థానంలో ఒక దళం మీద హమ్మని, రెండవ దళం మీద చమ్మని ఉంటుంది. ఆగ్నేయ చక్రం దగ్గర ఉన్నటువంటి ద్విదళ స్థానంలో, రెండు దళాల స్థానంలోనేమో ఒక దాని మీద హమ్మని, ఒక దాని మీద చమ్మని ఉంటుంది. సహస్రారం నుంచి శివశక్త్యాత్మకంగా ఉన్నటువంటి ఆ ప్రణవ స్వరూపం నుండి ఇతనికి ఆజ్ఞలు అందుతున్నాయి. కాబట్టి ఈ ఆజ్ఞలు అందుకునే స్థానాన్ని ఆగ్నేయమని, ఆగ్నేయ చక్రం అని అంటారు. ఈ ఆగ్నేయమే ద్విదళ స్థానమని, వ్యవహార స్థానమని, ఇంద్రయోని అని, ఓంకార గృహమని, శుద్ధయోని అని అనేక పేర్లతో ఉంది. ఒకే స్థలములకు ఇన్ని పేర్లు ఎట్లా వచ్చాయి అని అంటే వాటి యొక్క వ్యవహారమును బట్టి, వృత్తి భేదమును బట్టి ఇన్ని పేర్లు చెప్పవలసి వచ్చింది. సంకల్ప వికల్పములు అనేటువంటి హం క్షం అనేటివి ద్విదళములు. ఒకటి సంకల్పము, ఒకటి వికల్పము. ఆ హం క్షం అనేటువంటి ద్విదళములు, ద్విదళ పద్మంలో ఉండేవి. హం దగ్గర సంకల్పము, క్షం దగ్గర వికల్పము ఉంటుంది. సంకల్ప వికల్పాలు అనేటివి రెండు ఉన్నాయి కాబట్టి రెండు దళములు ఉండడం చేత ఈ రెండు దళములు ఆగ్నేయమందుండి, ఈ రెండు దళములు ఆగ్నేయంలో, ఆగ్నేయ అంటే ఆజ్ఞలు ఇచ్చేటువంటి చోటు. ఆగ్నేయం అంటే మామూలుగానేమో దిక్కుల్లో చెప్పేది. ఇది ఆగ్నేయమందుండి ఆజ్ఞ ఇచ్చే స్థితిలో ఉండి ప్రపంచమును సృష్టించుటకు తన కర్మానుభవానికి తనే ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు.
దీంట్లో ఉండి ఈ సంకల్ప వికల్పాలు కలిపే ద్విదళ పద్మం కాడ సమ్ అనేటువంటి 2 దళములుగా ఉండి అక్కడ ఒకటి సంకల్పం ఒకటి వికల్పం కలిగిస్తుంటే దీంట్లో నుంచి ఆజ్ఞా చక్రము దగ్గర నుంచి ప్రపంచాన్ని సృష్టించుటచే తన కర్మానుభవానికి తనే ఈ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు. ఈ పంచకర్తలు ఆగ్నేయమందుండి అచలహంస దగ్గర నుంచి సహస్రారం దగ్గర నుంచి వచ్చే ఆజ్ఞలను ఈ పంచకర్తలు స్వీకరించి పంచకృత్యములు చేయుచున్నారు. దీంట్లో ఈ పంచకర్తలుగా ఐదు పనులు చేసేటువంటి వాళ్ళు ఈ అచలాంశ దగ్గర నుంచి ఉండి సహస్రారం దగ్గర నుంచి వచ్చే ఆజ్ఞల్ని ఆ పంచకర్తలు స్వీకరించి పంచకృత్యములు అంటే 5 పనులను చేయుచున్నారు. ఆ ఆజ్ఞలను అందుకొని ఈ 5గురు పంచకర్తలు ఆ ఆజ్ఞానుసారము సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనేటువంటివి 5 పనులు పంచకృత్యములు చేయుచున్నారు. ఈ ఆజ్ఞేయమందుండి సర్వేంద్రియములతో సకల పనులను చేయుట చేత ఈ పనులు జరిగేదానికి వ్యవహారం అనే పేరు కనుక వ్యవహార స్థానము అనేది ఈ పనులు చేసేకి వ్యవహార స్థానం అది కాబట్టి ఈ 5గురు పంచకర్తలు ఈ ఆజ్ఞాచక్రం నందుండి సర్వేంద్రియాలతోనూ సకల పనులు చేపిస్తున్నాయి కాబట్టి ఈ పనులు జరిగేదానికి వ్యవహారం అనే పేరు కాబట్టి వ్యవహార స్థానము అని. బ్రహ్మాది పంచకర్తలు ఆజ్ఞాయమందు ఎల్లప్పుడూ ఉండట చేత బ్రహ్మాదులు అన్నారు. కాబట్టి వారి పేర్లు ఏమైంది? సద్యోజాత, వాసు, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు అనేటువంటి పేర్లైంది. పంచకర్తలకే ఇప్పుడు ఈ పేర్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానంలో ఈ పేర్లు ఉన్నాయి. మళ్ళా మామూలుగా బయట బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సదాశివుడు, రుద్రుడు అనేటువంటివి మళ్ళా అక్కడ సమిష్టిలో కార్యాలను బట్టి అక్కడ తీసుకున్నారు ఆ పేర్లు. ఇక్కడేమో సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు వేరే సందర్భంలో వారే సదాశివ, ఈశ్వర, బ్రహ్మ, విష్ణు, రుద్రులు పంచకర్తలు వేరే స్థానంలో ఉన్నప్పుడు వీరు చేసే పంచకృత్యములు ఏమిటంటే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలు. వీళ్ళు చేసేటువంటి ఈ సదాశివ, ఈశ్వర, బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా పంచకర్తలు అనే పేర్లు పెట్టబడినటువంటి వీళ్ళు చేసే పనులు ఏంటివి అంటే సృష్టి చేయడం, స్థితి చేయడం, లయము, విస్తీర్ణము, ఆకర్షణలు అనేటివి వీళ్ళు చేసేది. ఈ సర్వేంద్రియములతో సకల పనులు చేయుచున్నారు. ఈ పనులన్నీ సర్వేంద్రియాలతోనే చేస్తున్నారు, చేయించుతున్నారు. ఈ పనులన్నింటి కూడా ఈ పనులన్నీ ఈ సర్వేంద్రియాలతో ఈ సకల పనులు చేయిస్తున్నారు వాళ్ళు పైన అధిష్టానంగా ఉండి. మూలంలో 5లుగా చెప్పినా కూడాని ఇది స్థానభేదము చేత షట్చక్రాల్లో ఉన్నటువంటి ప్రారబ్ధ సంస్కారముల యొక్క కదలిక చేత, దళముల కదలిక చేత ప్రారబ్ధ కర్మ అనుభవించబడుతుంది. కదలికలు, ప్రేరణలు ఇవన్నీ కూడా ఒక్క అంతర్యామి యొక్క సత్తాచే జరుగుతున్నాయి. మూలంలో 5 రకాలుగా 5గా చెప్పినప్పటికీ ఈ 5 స్థానాలు 5గా చెప్పినప్పటికీ స్థానభేదం చేత మళ్ళా షట్చక్రాల్లో ఉన్నటువంటి 6 చక్రాల్లో ఉన్నటువంటి ప్రారబ్ధ సంస్కారముల యొక్క కదలిక చేత, ప్రారబ్ధ సంస్కారం అంటే ఇప్పుడు ఈ జనంలో కలిగినటువంటి సంస్కారాల చేత వాటి యొక్క కదలిక చేత, దళముల కదలిక చేత, ఆ దళాల కదలిక చేత ప్రారబ్ధ కర్మ అనేది అనుభవించబడుతుంది. ఆ కదలికలు, ప్రేరణలు ఇవన్నీ కూడా ఒకే ఒక్క అంతర్యామి సత్తాచే జరుగుతున్నాయి. ఒకే ఒక్క అంతర్యామి అనే సత్తాతో జరుగుతుంది. ఆ అంతర్యామే నీలో ఉండి నడిపిస్తున్నటువంటి సర్వాధిపతి అయినటువంటి సర్వము ఏదైతే గుర్తిరిగి చేపిస్తోందో అదే అంతర్యామి. బ్రహ్మాది పంచకర్తలు ఆజ్ఞేయం ఉంది ఎప్పుడూ ఉన్నటి చేత ఇంద్రయోని అనేది. బ్రహ్మాది పంచకర్తలేమో ఆ ఆజ్ఞాచక్రం ఉంది ఎల్లప్పుడూ ఉన్నటి చేత ఇంద్రయోని అనేది దాన్ని. ఈ పంచకర్తలు మొట్టమొదట వచ్చినటువంటి అధిష్టాన దేవతలు, సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలకు అధిష్టాన దేవతలు వీళ్ళు. కనుక వీరి తర్వాత అనేక మంది ముక్కోటి దేవతలు వచ్చారు. ఈ దేవతలకు రాజు ఇంద్రుడు.
వీరి పంచకృత్యముల చేత ఈ సృష్టి జరుగుతోంది కాబట్టి సృష్టికి మూల అవిద్య కనుక మూల అవిద్యకు యోని అని పేరు. యోని అని పేరు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చారో అందువల్ల వచ్చారు, అక్కడి నుంచి సంభవించారు కాబట్టి దానికి యోని అని పేరు పెట్టారు. ఈ పంచకృత్యములు చేసేటువంటి వాళ్ళు సృష్టి ఇక్కడి నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ సృష్టికి మూల అవిద్య కాబట్టి ఆ మూల అవిద్యకే యోని అని పేరు. అధిష్టాన దేవతల సృష్టికి మూలమైతే ఆ అధిష్టాన దేవతలలో శ్రేష్ఠుడు ఇంద్రుడు. ఆ అధిష్టాన దేవతలు అనేటివేమో సృష్టికి మూలమైతే దానిలన్నిటికీ ఆ దేవతలకంతా అధిపతిగా ఉన్నవాడేమో, ఆ శ్రేష్ఠుడుగా ఉన్నవాడేమో ఇంద్రుడు. ఆ ఇంద్రుడు అనేటువంటి సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలుగా జరిగే సృష్టి అక్కడి నుంచి మొదలైంది కాబట్టి అది ఏని స్థానం. అక్కడ ఇంద్రుడు అనే దేవత ఉండడం వలన ఇంద్రాణి సృష్టికి మూలం అవడం వలన ఈ ఆగ్నేయానికే ఇంద్రయోని అనే పేరు వచ్చింది. ఈ ఆగ్నేయానికి ఇంద్రయోని అనే పేరు వచ్చింది. ఇది ఇంకా కొద్దిగా ఉంది. ప్రణవం గురించి వివరించింది. ప్రణవము ఆగ్నేయమందుండి ఈ నాద బిందు కలలతో కూడి ఆగ్నేయముల దగ్గరికి వచ్చేసరికి చిన్నాద చిద్బిందు చిత్కలలుగా కాకుండా కేవలం నాదబిందు కలలుగా స్థూల రూపంలో ఉంది. ఆ చిన్మాద చిద్బిందు కలలుగా ఉన్నప్పుడేమో ప్రణవ స్థితిలో అక్కడుండి అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ కేవలం నాదబిందు కలలుగా స్థూల రూపంలో ఉంది. ఈ నాదబిందు కలలతో కూడి దీవారాత్రములు ప్రణవధ్వని ఘోషిస్తోంది. రాత్రింబవళ్ళు ఈ ప్రణవధ్వని ఘోషిస్తోంది గాలి ద్వారా. రేయింబవళ్ళు నిద్రపోయినప్పటికీ కూడా ప్రాణం అనేది ఆడుతోంది కాబట్టి ఈ దీంట్లోకి ఇక్కడ వరకు ఈ గాలి ఆడుతూ ఉంటుంది. అదేమో విశ్రమించిన స్థితిలో ఉన్నటువంటి గుర్తెరిగే చైతన్యం మాత్రం విశ్రమించబడి ఉంటుంది. అప్పుడు రేయింబవళ్ళేమో ఈ నాదబిందు కళలతో కూడి ప్రణవధ్వని ఘోషిస్తోంది. వాయు రూపంలో ఉండేటువంటి ప్రణవం నాదరూపంగా ఉండి ఇక్కడికి వచ్చేసరికి ధ్వని రూపంగా మారింది. ఆ ప్రణవం అనేది నాదరూపంగా ఉండి ధ్వని రూపంగా మారింది. ఈ ధ్వని ఎట్లా ఉంది అంటే అకార ఉకారం అకార రూపంలో ఉండి కూడి ఉంది. ఆ ధ్వని ఎట్లాగా ఉందంటే ఈ 3 అకార ఉకారం అకారములతో కూడి ఉంది. ఆ ఉమా అనేటువంటి ధ్వని ఇది. దీనినే ఓంకార ధ్వని అంటారు. ఆ 3 కలిస్తే అకార ఉకారం అకారములు 3 కలిస్తేనే ఓ అనే అక్షరము దాని పక్కన ఉన్న బిందువు కలిసి ఓంకారం అయింది. దీనిని ఓంకార ధ్వని అంటాం. సూక్ష్మంగా ఉన్నప్పుడు నాదము, స్థూలముగా ఉన్నప్పుడు ధ్వని అన్నాం. సూక్ష్మంగా ఉన్న స్థితిలోనేమో నాదం, శబ్దం యొక్క ఒక తరంగంలాగా. అది బయటకు వినపడకుండా నాదంగా సూక్ష్మంగా ఉన్నప్పుడేమో నాదం, స్థూలంగా మారిన తర్వాత ధ్వని. సూక్ష్మంగా ఉన్నప్పుడు ప్రణవనాదమని, స్థూలముగా ఉన్నప్పుడు ఓంకార ధ్వని అని అంటాం. సూక్ష్మంగా ఉన్నప్పుడేమో ప్రణవనాదమని, ప్రణవనాదం అంటే బయటికి ధ్వనిలాగా వ్యక్తం కాకుండా ఉన్నటువంటి అంతరంగా ఉన్నటువంటి శబ్దం. స్థూలంగా ఉన్నప్పుడేమో ఓంకార ధ్వని అంటాం. సూక్ష్మంగా ఉన్నప్పుడు అచల స్థానం అన్నాం, గంటికా స్థానం అన్నాం. పూర్తిగా అచల స్థానం కాకుండా కొంచెం దిగువకు వచ్చి అంతర్వేది అనే స్థానం దగ్గర ఈ చిద్బిందు చిత్కాలన్నీ అన్నాం. ఇక్కడ కలిసిన తర్వాత అంతర్వేది. అక్కడి నుంచి అక్కడ మలిన ప్రకృతి యొక్క ప్రవేశం లేదు అక్కడ. కాబట్టి శుద్ధవాయువుచే చైతన్య రూపంలో ఉంది కాబట్టి చిన్నాద చిద్బిందు చిత్కలలు అన్నాం అక్కడ. ఆ అంతర్వేది అనేటువంటి స్థానం దగ్గరికి వస్తే అది బాహ్య ఇడపింగళ నాడుల ద్వారా, బాహ్యంగా ఉండే నాడుల ద్వారా కలిసి ప్రాణవాయువు యొక్క సంచారాన్ని కలిగి ఉంది కనుక అక్కడ స్థూలదేహం అంతా వ్యాపించింది. అది వ్యాపించి ఉన్నటువంటి స్థూల నాడులతోటి సంబంధం పెట్టుకుంది కాబట్టి స్థూలనాదము స్థూల బిందు కలలుగా స్థూలంగా ఉన్నటువంటి శరీరంలో అంతటా ఉన్నటువంటి ఈ నాదబిందు కలలుగా తోస్తున్నాయి. ఆగ్నేయం నుంచి ఈ స్థూలనాద బిందు కలలతో ఉండి రేయింబవళ్ళు ఈ ప్రణవము ధ్వని రూపంగా, ఈ ప్రణవం ధ్వని రూపంగా మారింది.
ఈ ప్రణవధ్వని పేరే ఓంకారం. ఈ ధ్వని అక్కడ ఘోషించున్నది కనుక ఓంకార గృహము అండి. ఈ ధ్వని అక్కడ ఘోషిస్తోంది కాబట్టి అక్కడ ఓంకార గృహము అన్నారు. కాబట్టి ఈ ఆజ్ఞాచక్రానికి ఏమైంది అంటే ఆజ్ఞాచక్రానికే ఓంకార గృహం అని పేరు. సిద్ధ దేవతలంతా ఇక్కడ రమించుట వలన, సిద్ధ దేవతలను పడే వాళ్ళంతా ఇక్కడ రమించుట వలన సిద్ధి పొందినటువంటి దేవతల స్థానం ఇది. ఈ సిద్ధ దేవతలంతా ఇక్కడే ఈ స్థానంలోనే ఆజ్ఞాచక్ర స్థానంలోనే రమించుట వలన సిద్ధి పొందినటువంటి దేవతల స్థానము అది. వాళ్ళు మనని ప్రేరేపిస్తూ మన అజ్ఞానంలో మన కర్మల్ని అనుభవించేటట్టు చేస్తున్నారే గాని వాళ్ళ కర్మ పద్ధతికి, కర్మ ప్రపంచానికి, కర్మ వివరాలకు ఎటువంటి సంబంధం లేకుండా మంచికి, చెడుకు, జ్ఞానానికి, అజ్ఞానానికి, ఇంద్రియాలకు, మనోబుద్ధులకు సంబంధించి కేవల ప్రేరణా శక్తులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సిద్ధులు. వాళ్ళు సిద్ధులని ఎందుకు అన్నారు వాళ్ళని? అక్కడ ఉన్నటువంటి అధిష్టాన దేవతలనంటే అక్కడ రమిస్తున్నారు కానీ, రమిస్తున్నటువంటి దేవతల స్థానం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేరేపిస్తూ ఏం చేస్తున్నారంటే మన అజ్ఞానంలో మన కర్మల్ని అనుభవించేటట్టు, మనం కర్మలు ఏదైనా పనులు చేయడం దాని యొక్క ప్రతిఫలంగా కర్మల్ని అనుభవించేట్టు చేస్తున్నారే కానీ, అంటే అది సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు, ఏదైనా నువ్వు చేసిన పనిని బట్టి వచ్చేటువంటి కర్మల్ని అనుభవించేటట్లు చేస్తున్నారే గాని వారు ఆ కర్మ పద్ధతికి, కర్మ ప్రపంచానికి, కర్మ వివరాలకు ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళేమో అంటకుండా ప్రేరణ కలిగించి నీకు అక్కడి నుంచి ప్రేరణ కలిగించి ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి ప్రేరణ కలిగించి నువ్వు చేసే పనులకి, ఆ పనుల ద్వారా వచ్చే కర్మల్ని నువ్వు అనుభవించేటట్టు చేస్తూ కూడా వాళ్ళు మాత్రం ఆ కర్మ పద్ధతికి కానీ, కర్మ ప్రపంచానికి కానీ, కర్మ వివరాలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా అంటకుండా మంచికి, చెడుకు, జ్ఞానానికి, అజ్ఞానానికి, అది మంచి చెడు కానీ, జ్ఞానము అజ్ఞానానికి కానీ, ఇంద్రియాలకు కానీ, మనోబుద్ధులకు సంబంధించి కానీ, ఆ మనోబుద్ధుల్లో ఇంద్రియాలతో కానీ కలవకుండా వాళ్ళు కేవల ప్రేరణాశక్తులుగా ఉన్నారు. కేవలం ప్రేరణ కలిగించే వాళ్ళుగా ఉన్నారు. ఆ ప్రేరణ వల్ల నువ్వు ఏం చేయాలో, ఈ పని చేయాలని బుద్ధి పుట్టడం, ఆ పని చేయాలని మనసులో కలగడం, ఈ పనులు, ఆ పనుల వల్ల వచ్చే ఫలితాలను కూడా నువ్వే అనుభవించే విధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళేమో ప్రేరణ కలిగించే వాళ్ళు సిద్ధులుగా ఉన్నారు. కేవలం సిద్ధులుగా అక్కడ ఉన్నారు. చేసేటటువంటి లక్షణం కలిగి ఉన్నప్పటికీ వారిలోని అంతరాత్మ తనలో తాను రమించేటటువంటి బ్రహ్మానందంలో ఉంటుంది. అవి కూడా స్పందించేటటువంటి లక్షణం కలిగినా కూడా ఆ అధిష్టాన దేవతలుగా చెప్పబడిన సిద్ధులలో స్పందించే లక్షణం కలిగి ఉన్నప్పటికీ వారిలో ఉండే అంతరాత్మ తనలో తాను రమింపజేసుకుంటూ బ్రహ్మానందంలో ఉంటుంది. తమలో తామే రమింపజేసుకుంటూ బ్రహ్మానందంలో ఉంటుంది. బాహ్యంగా ఉండే వాటితో రమించింది అనుకో, మళ్ళీ ఇక బ్రహ్మానందంలో నుంచి కిందికి దిగొస్తుంది. కింద ఉన్నటువంటి మళ్ళీ అజ్ఞాన స్థాయిలోని దీనిలతో కలవకుండా అది ఆ సిద్ధుల రూపంలో ఉండేటువంటి వారిలో ఉండే అంతరాత్మ తనలో తాము రమించుకుంటూ బ్రహ్మానందం అనే స్థాయిలో ఉంటాయి. ఆ సిద్ధుల స్పందన ఎక్కడి నుంచి అందుతుందో, ఆ సిద్ధులకు వాళ్ళకి స్పందన ఎక్కడి నుంచి అందుతుందో ఆ స్పందన ప్రేరణ కలిగించేటువంటివి ఆ సిద్ధులకి కలిగించడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే ఆ స్పందన అందుతుందో ఆ స్థానం పేరు సిద్ధయోని అనిరంట. ఆ స్థానం పేరు సిద్ధయోని. సిద్ధులకు ఎక్కడైతే ప్రేరణ పుడుతోందో అక్కడ దానిని సిద్ధయోని అని. సహస్రార కమలమందుండి సహస్రార కమలంలో ఉండి సహస్రార కమలమందున్నటువంటి చిత్ శక్తి చైతన్యంలో ఉన్నటువంటి శక్తి దిగివచ్చి సహస్రార కమలంలో ఉండి ఆ కమలంలో నుంచి ఉన్నటువంటి చిత్ శక్తి చైతన్యంలో ఉన్నటువంటి శక్తి రెండు దిగివచ్చి సర్వక్రియలు చేయించుటకు ఈ సర్వక్రియలు చేయించేకి పంచకర్తలను ఆజ్ఞాపించు స్థలమవుట చేత ఈ పంచకర్తలుగా 5 పనులు చేయడానికి వీళ్ళను ఆజ్ఞాపించడం చేత దీనికి ఆజ్ఞాయ చక్రము అంది. ఆజ్ఞలు ఇస్తుంది కాబట్టి ఆజ్ఞలు ఇక్కడ లేవు.
ఆజ్ఞలేమో ఇక్కడ లేవు, అంతర్వేది నుండి వస్తున్నాయి. అవి ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ సహస్రార కమలం నుండి వచ్చి చిత్శక్తి చైతన్యంలో ఉన్నటువంటి శక్తి కిందికి దిగి వచ్చి ఎక్కడ కలుస్తున్నాయో ఆ కలుస్తున్నటువంటి ఆ చోట సర్వక్రియలు చేయించుటకు పంచకర్తలను ఆజ్ఞాపించేటువంటి స్థలం ఒకటి చేత దాన్ని ఆగ్నేయ చక్రమని ఆజ్ఞాచక్రమని దాన్ని పిలిచారు. ఆజ్ఞలు అక్కడ ఇక్కడ లేవు, అక్కడే అంతర్వేది నుండే పైన వస్తున్నాయి, పైన నుంచినే వస్తున్నాయి. ఇక్కడ ఆజ్ఞలన్నీ కూడా అందుకుంటున్నాయి. ఆ పైన నుంచి అది ఇస్తుంటే ఇక్కడ అందుకుంటున్నాయి ఆజ్ఞలు. అందుకొని దానికి తగినట్టుగా ఆ పంచకర్తల స్థానమే వారు పైనుంచి ఆజ్ఞలు అందుకొని ఆ ఆజ్ఞల ప్రకారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఆ పంచకర్తలు ఆ పంచకర్తలకేమో ఆ పైన నుంచి సహస్రారంలో నుంచి దిగి వచ్చినటువంటి స్థానంలో అవి కలుస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి చిత్శక్తి అనేది చైతన్యం అనే శక్తి రెండు కలిసినాయి కాబట్టి అక్కడ నుండి ఆజ్ఞాపిస్తోంది కాబట్టి అక్కడ ఆజ్ఞాచక్రం అన్నారు. ఆజ్ఞలన్నీ అక్కడే ఉన్నాయి. కిందికి దిగి వస్తే ఇక్కడ ఇవి అందుకుంటున్నాయి ఆజ్ఞలన్నీ. పంచకర్తల స్థానమే వారు పైనుంచి ఆజ్ఞలు అందుకొని ఆ ఆజ్ఞల ప్రకారంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి పంచకృత్యములు చేస్తున్నారు కనుక ఆ 5 పనులు చేస్తున్నారు కాబట్టి దానిని ఆజ్ఞేయము అన్నారు. ఆజ్ఞలు అందుకొని సగౌరవంగా పంచకృత్యములు సృష్టి స్థితిలయ విస్తీర్ణ ఆకర్షణలు చేస్తున్నారు కాబట్టి దానికి ఆజ్ఞేయమని ఆజ్ఞాచక్రమని పేరు. ఇక ఒక ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ కూడా ఆగామి కర్మ చేయని వాడు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఇవి షట్చక్రములు కాదు, షట్కమలములు. ఒక ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ, ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి ఒక పని వల్ల ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మ ఏదైతే పని చేస్తున్నామో దాన్ని అనుభవిస్తూ కూడా దాన్ని అనుభవిస్తూ కూడా ఆగామి కర్మ చేయని వాడు. ఆగామి కర్మ అంటే ఇప్పుడు మళ్ళీ కర్మలు చేసి దీనిలను మళ్ళా వచ్చే జన్మలోకి కూడబెట్టుకుంటాడే, అట్లా కూడబెట్టుకోకుండా ఇప్పుడు మళ్ళా కొత్తగా కర్మలు చేయకుండా తనకు వచ్చినటువంటి ప్రారంభంలో కలిగినటువంటి కర్మల్ని మాత్రం అనుభవిస్తూ అది రాని నష్టం కలగని కష్టం కలగని శరీరానికి కలని మనసు ఎక్కడ కలిగినా కూడా ఆల్రెడీ వచ్చినటువంటి వాడు కల్పించుకోకపోయినా అవి ఆ కర్మలను అనుభవించాలి కాబట్టి అవి అనుభవిస్తూ మళ్ళా కొత్తవి ఎవరైతే చేయరో ఆగామి కర్మ మళ్ళా రేపు జన్మకి ఎవరైతే చేయకుండా ఉంటారో వారి విషయంలో ఇవి షట్చక్రాలు కాదంట. అవి అట్లాంటి వాళ్ళ విషయంలో ప్రారంభ కర్మ అనుభవిస్తూ మళ్ళా కొత్త కర్మలు చేయకుండా ఉండే వాళ్ళలో షట్ కమలములు అంటే అవి ఆ షట్చక్రాలు. షట్ కమలములు అంటే 6 చక్రాలు, 6 పుష్పాలు, కమలములు. అంటే అక్కడ గిరగిరా తిరుగుతూ ఉండే చక్రం ఎప్పుడైతే ఆగిపోయిందో అది కమలమైంది. గిరగిరా తిరిగే చక్రం అంటే జన్మకు రావడము, జన్మకు పోవడము, పోవడానికి సరిపోయేటటువంటి కర్మలు చేయడము, మళ్ళా కర్మ ఫలితంగా మళ్ళీ పుట్టడము, మళ్ళీ కర్మలు చేయడము, మళ్ళీ అట్లా తిరుగుతూ ఉన్నటువంటి చక్రం ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ ఆగామి కర్మ చేయకుండా ఉండేవానికి ఇంక మళ్ళీ దాంతో పని లేదు కదా. వచ్చే జనంలో జన్మించడానికి అనుభవించడానికి పని లేదు. ఎప్పుడైతే ఆ చక్రం ఆగిపోయిందో అది కమలమైంది. అంతవరకు తిరిగే చక్రం ఉంది, ఆ చక్రం ఆగిపోతే ఆ చక్రము కాస్త కమలమైంది. ఆత్మజ్ఞానంలో ఉన్నవానికి ఆత్మజ్ఞానంలో ఉండేవానికి జీవన్ముక్తులకు శరీర ప్రారంభం ఉంటుంది కదా. ఆత్మజ్ఞానంలో ఉండేవానికైనా జీవన్ముక్తులైండేవానికైనా శరీరం అనే ప్రారంభం ఉంటుంది. ఒకవేళ ఆత్మజ్ఞానం ఎరగబడి నేను శుద్ధ చైతన్యంగా ఉండేటువంటి వాడిని ఈ మరణంగా ఉన్నటువంటి దీంతో కాకుండా ఆ సమిష్టిగా ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి ఆత్మను నేను ఈ శరీరాన్ని నామరూపాత్మకమైనటువంటి శరీరంతో కాకుండా ఉన్నప్పటికీ శరీరం తాను కానని తెలిసినప్పటికీ జీవన్ముక్తుడుగా ఉన్నప్పటికీ ప్రారంభం అనే శరీరం కలిగించుకొని వచ్చినాం కాబట్టి అట్లా జీవన్ముక్తులుగా ఉండేవారికి కూడా ఈ శరీరం అనేది ఉంటుంది. దానికి కలిగేటువంటి కర్మలు అది పోయే వరకు అనుభవిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ దళముల యొక్క కదలిక చేత శరీర ప్రారంధం తన చేత అనుభవించబడుతుంది కాబట్టి ఈ దళముల యొక్క కదలిక చేత ఇప్పుడున్నటువంటి ప్రారంధ శరీరం
తన చేత అనుభవించబడుతుంది కాబట్టి, కానీ అనుభవించబడుతుంది కానీ జీవన్ముక్తుడు అసంగుడు. జీవన్ముక్తుడైన వాడేమో జరిగేటువంటి కర్మ యొక్క ఫలితం అనుభవిస్తూనే ఉంటాడు, కానీ అనుభవించబడుతున్నప్పటికీ కూడా అసంగుడుగా ఉంటాడు జీవన్ముక్తుడైన వాడు. అంటే కొత్తగా ఏవి కర్మలు సృష్టించుకొని మళ్ళీ ఆగామిగా తనను పెట్టుకోడు. అజ్ఞానికి ఇవి విసిరి విసిరి కొడుతున్నట్టుగా అజ్ఞానికి అతన్ని చెలింపజేస్తూ ఉంటే కొన్ని పనులు చేయకుండా ఉండలేను, ఆపుకోలేను, నిగ్రహించుకోలేను అనే పద్ధతిలో ప్రేరేపిస్తుంది. అజ్ఞానిగా ఉన్నవానికేమో మళ్ళీ ఇట్లా ప్రేరేపించబడి తాను అసంగంగా ఉండకుండా ప్రేరేపించబడితే మళ్ళీ చేసి మళ్ళీ కర్మలు చేస్తే మళ్ళీ మామూలుగా ఆ చక్రంలోకి పడిపోతారు. మళ్ళా కమలములలో ఉండే స్థితిలో నుంచి మళ్ళీ చక్రం తిరిగే స్థితిలోకి మళ్ళీ పడిపోతారు. అతన్ని అక్కడ చెల్లింపు చేస్తూ ఉంటే కొన్ని పనులు చేయకుండా ఉండలేను నేను, ఆపుకోలేను నేను, నిగ్రహించుకోలేను అనే పద్ధతిలో ఉంటే ఆ పద్ధతిలో ప్రేరేపిస్తుంది కాబట్టి దాన్ని చక్రము అన్నారు. మళ్ళీ ఆ చక్రము అన్నారు. చక్రములకు కమలములకు ఉండేటువంటి తేడా ఇది. ఇక్కడికి ఇది అయిపోయింది. ఈ చాప్టర్ మొత్తం అంతా కూడా తారకంలో వచ్చినటువంటి మొత్తం తారకాంశాలన్నీ కూడా ఈ అధ్యాయంలో వచ్చినాయి. శరీరంలో ఉండే చక్రాలు, ఈ ఆధార చక్రం దగ్గర నుంచి పైనుండే చక్రాల వరకు, మళ్ళీ సహస్రారంలో ఉండేటువంటి 1000 దళముల పదం కాటి నుంచి వాటిలో జరిగేటువంటి ఒక్క నిమిషం వినపడుతోంది. ఆ విధంగా జరిగినటువంటివన్నీ దీంట్లో వివరించారు. ఇంకా రేపు ప్రారంభమయ్యే దాంట్లో పుణ్య పాప కర్మ విచారణ అంతా కూడా, పుణ్యం అంటే ఏమిటి, పాపం ఏమిటి, కర్మ అనేది ఏంటి, దాని విచారణ అంతా వేరే చాప్టర్ మొదలవుతుంది రేపు. ఇక్కడి నుంచి ఈ పుణ్య పాప కర్మ విచారణ కాబట్టి సమయం సరిపోయింది. ఇది మంగళం చెప్పు వెంకటేశ్వర. జై సద్గురు ప్రో మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గునుగణ విభో. మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి ముని జన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవా మహనీయ గొనుమి. మంగళహారతి మదినందు కొనుమి, మంగళమిస్తే మీ మహాదాంకారం బోను, బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి, మింగే నేలకు నెలగుచుండిన నెరుకనే కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమి కమి మాను కొందుము ఎరుక చేష్టలు మహనీయ గొనుమి. మంగళహారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్.